ఫ్రెండ్స్, మీరు చూసారా నేను ఆడిన గేమ్ ఎట్లా ఉందో? సో నాది వైట్, ఒపోనెంట్ది బ్లాక్ అన్నమాట. అస్సలు కింగ్ని అయితే ఇట్లా పట్టుకున్నా ఫ్రెండ్స్. నేను కింగ్ని ఇప్పుడు మంత్రి ఎట్లా పట్టుకున్నా ఆట మొత్తం పట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి, నాది వైట్, నేను ల్యాప్టాప్లో అన్న చెస్ చూసారా. నా ఇన్ని చంపేసిండు, ఇంకో గుర్రంని కూడా చంపేసిండు. సో బ్లాక్, నేను బ్లాక్ని ఇన్ని చంపేసిన చూడండి. ఇది బ్లాక్ ఒపోనెంట్ది, నాది వైట్. చూసారా బ్లాక్ ఏమేమి చంపేస్తానో చూడండి, మీరే చూస్తారు. మొత్తం ఒక రుక్కు, మొత్తం పాన్స్ అన్నిటినీ చంపేసినది ఇన్ ద నో డౌట్. ఒక రుక్కు, ఒక నైట్, ఒక బిషప్, ఒక క్వీను, ఇంకేంటి ఇది బిషప్, మొత్తం అన్నిటినీ చంపేసిన. కింగ్ ఒక్కటినే ఉంచిన నేను చూడండి. ఇంకా ఈ బ్లాక్ కూడా నా ఎన్ని చంపిండో చూడండి. ఇక్కడ ఒక నైటు, ఒక్క నిమిషం, ఇక్కడ నా నైటు ఒకటి, పాన్స్ అన్ని 4 చంపేసిండు. ఒక బిషప్, ఒక రుక్, ఒక నైట్ చంపేసిండు. అసలు నువ్వు రుక్కునైతే ఈజీగా చంపేసిండు. నాకు చూసే కోపం వచ్చింది. ఇప్పుడు కింగ్కి అంత పెద్ద రియాక్షన్ అందించిన చూడండి, మీరే నవ్వుతారు అసలు. చూసారా, అన్బిలీవబుల్ చెక్మేట్ చూడండి. కింగు, ఇది బ్లాక్. సో ఇది బ్లాక్, ఇది వైట్. నేను వైట్, నా ఒపోనెంట్ బ్లాక్. నా ఒపోనెంట్కి అన్నీ చంపేసిన. సో ఇవన్నీ నాయన్నమాట. సో నా పాయింట్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ లాస్ట్ ఫైనల్ ఇక్కడ పెట్టి మంత్రిగా ప్రమోట్ చేసుకున్నా చూడండి. 1 2 3 4 5 5 మినిస్టర్స్, 5 మంత్రులు ఉన్నాయి నాకు, 5 క్వీన్స్ ఉన్నాయి నా దగ్గర. అట్లా ప్రమోట్ చేసుకున్నా. ఒక క్వీన్ అయితే ఉన్నదే, మొన్న క్వీన్ని చంపేలే, అర్థమైందా? మన క్వీన్ని చంపేలే కానీ 2 రుక్స్ని చంపేసిండు. 2 ఒకటా ఏమో తెలియదు కానీ. సో 4 ప్రమోట్ చేసేసుకున్నాను నేను. ఎంత హ్యాపీనెస్. ఇది కింగు, ఇది నా కింగు, ఇది ఒపోనెంట్ కింగు. అసలు అన్బిలీవబుల్ ఫ్రెండ్స్. అసలు నేను ఎప్పుడు నమ్ముకోలేను ఇంత అవుతుందని. ఈ కింగు ఇది చూడండి, నేరో మార్క్ కనిపిస్తుందా? ఇప్పుడు మీకు చెప్తారు, అన్బిలీవబుల్ చెక్మేట్ ఇది. అసలు ఎక్కడ లేని చెక్మేటు. ఈ కింగ్ మంత్రిని చంపేస్తే ఇది చంపలేడు కదా. సో ఇప్పుడు కింగ్కి ఒక స్టెప్ దూరం ఉండాలి కదా, అందుకే దీన్ని చంపేయలేడు. ఎందుకంటే కింగ్ ఉన్నాడు ఇక్కడ, ఇటు మూవ్ కాలేడు. చూసారా, ఇటు మూవ్ అయితే మంత్రి చెక్ ఉంటుంది. ఈ మంత్రి ఏమో స్ట్రేట్గా చెక్ ఉంటుంది, ఈ మంత్రి ఏమో డయాగోనల్గా చెక్ ఉంటుంది, ఈ మంత్రి కూడా డయాగోనల్గా చెక్ ఉంటుంది, ఈ రుక్ స్ట్రైట్గా చెక్ ఉంటుంది. అట్లా అనమాట. సో దీన్ని చంపేస్తే అదొకట. సో దీన్ని చంపేస్తే ఫస్ట్ నంబర్ 1 ఈ కింగు ఈ మంత్రిని చంపేస్తే ఇది చంపలేడు అసలు, ఇక్కడికి రాలేడు కూడా. కింగ్ ఉన్నాడు. సో వచ్చినా కూడా ఇక్కడ ఈ మంత్రి ఉంటుంది అనమాట, స్ట్రైట్గా చెక్కు. అది నంబర్ 2. కింగు ఇటు మూవ్ కాలేడు. ఇటు మూవ్ అయితే మంత్రి ఇటు స్ట్రైట్గా చెక్ ఉంటుంది, ఇటేమో మంత్రి ఈ మంత్రి ఏమో డయాగోనల్గా చెక్ ఉంటుంది, ఈ మంత్రి కూడా డయాగోనల్గా చెక్ ఉంటుంది. ఇటు మూవ్ అయితే రుక్ ఒకటి స్ట్రైట్గా చెక్ ఉంటుంది. అదా ఇప్పుడు కింగు దీన్ని చంపలేడు. దీన్ని చంపేస్తే మంత్రి స్ట్రైట్గా చెక్ ఉంటుంది, ఇది డయాగోనల్గా చెక్ ఉంటుంది, ఇది డయాగోనల్గా చెక్ ఉంటుంది, ఇది స్ట్రైట్గా చెక్ ఉంటుంది కదా. ఓకే, బిషప్ని చంపలేడు. ఇట్లా ఈ విధంగా చంపేస్తే ఇది చెక్ ఉంటుంది, ఇది స్ట్రైట్గా చెక్ ఉంటుంది, ఇది స్ట్రైట్గా చెక్ ఉంటుంది, ఇది కూడా స్ట్రైట్గా చెక్ ఉంటుంది, ఇది డయాగోనల్గా చెక్ ఉంటుంది. ఎంత అలా అట్టనా? ఇంకే ఇటు మూవ్ కాలేడు. ఇటు మూవ్ అస్సలు అవ్వలేడు ఫ్రెండ్స్. ఇక్కడ అసలు దెర్ ఇస్ నో ఛాన్స్ టు మూవ్ హియర్. ఇక్కడ మూవ్ అయితే ఇక్కడ కింగ్ ఉన్నాడు, ఒక స్టెప్ దూరం ఉన్నాడు కదా, ఇటు మూవ్ కాలేడు. ఎందుకంటే ఇటు కింగ్ ఉన్నాడు, ఇటు చెక్ ఉంది స్ట్రైట్గా, ఇక్కడేమో ఇటు చెక్ ఉంది, ఇక్కడేమో డయాగోనల్ చెక్ ఉంది, ఇక్కడ కింగ్ ఉన్నాడు. చూసారా ఫ్రెండ్స్, నేను అస్సలు ఇన్ని చెస్ మ్యాచ్లు ఆడినా కానీ ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇట్లా చెక్మేట్ చేసిన కింగ్ని. చూసారా, అన్బిలీవబుల్. అసలు రుక్కుని ఇక్కడ పెట్టిన తీసుకొచ్చి మంత్రినేమో డయాగోనల్గా చెక్ పెట్టేసిన. ఇది ఈ కింగ్కి, నా ఒపోనెంట్ కింగ్కి మంత్రితో డయాగోనల్గా చెక్ పెట్టేసిన. అస్సలు ఇది అన్బిలీవబుల్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు దేవుని ద్వారా లక్ వస్తేనే, నేను నా యూట్యూబ్లో జ్యోతిషం అని చెప్తా కదా, అందుకే నాకు లక్ వచ్చిందేమో. ఆన్లైన్లో ఇన్ని మంత్రులను ప్రమోట్ చేసుకున్నా. 5 మంత్రులు అంటే మాటన 5 మంత్రులను ప్రమోట్ చేసుకున్నా. ఓకే, ఒక రుక్ అయితే చంపేసినాడు నా అన్లక్కీగా. చూసారా ఎంత అన్బిలీవబుల్.
సో మీకు కూడా దేవుని ద్వారా లక్ ఉంటే మీరు ట్రై చేసేవచ్చు. నాకు ఒక్కసారి ఫస్ట్ టైం వచ్చింది కదా లక్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కరణ్ టీవీ అండ్ లైక్.